మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం గడిచిపోయింది ఆల్రెడీ. చాలా అంశాలు కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా అన్నిట్లలో కూడా అన్ని శాఖల్లో కూడా పూర్తిగా వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు దోచేసినటువంటి విధానం. ఇక ఇసుక, లిక్కరు, క్వార్ట్జ్ పేరుతో ముఖ్యంగా వేల కోట్ల రూపాయలు దీంట్లో నొక్కేసినటువంటి వైసీపీ నేతలు పూర్తిగా ఏపీలో జరిగిన అన్ని స్కాముల్లో కూడా ఏదైతే పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉంటారో కప్పం కట్టడం, అంటే పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్కు కప్పం కట్టడం, తాడేపల్లి ప్యాలెస్కు లింకులు, ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇక మద్యం స్కామ్ మరవక ముందే ఇప్పుడు క్వాడ్జ్ స్కామ్ కూడా దాంట్లో జరిగినటువంటి అక్రమాలు కూడా గతంలో కూడా దీనికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ వాళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. అప్పుడు ఎక్కడా కూడా వైసీపీ నేతలు వాళ్ళపైనే కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధించడం తప్పించి దీనికి సంబంధించి ఎక్కడా కూడా చర్యలు, కేసులో ఏవి లేవు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. పూర్తిగా అమ్మకాలను పూర్తిగా కూడా అనుచరుల ద్వారా నడిపించినటువంటి ఈ అనిల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఈ క్వార్ట్స్కి సంబంధించి అనిల్ యాదవ్ గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. సో వైసీపీకి సంబంధించి సో ఆయన పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఆ తర్వాత దీంట్లో పూర్తిగా దోపిడీ ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి నేతలు బయటకు తీస్తూ ఉన్నారు. ఇక అనిల్ ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ దీంట్లో జరిగినటువంటి లావాదేవీలు, దీంట్లో క్వార్ట్జ్ వ్యాపారుల నుంచి శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ విధంగానైతే అకౌంట్లలో డబ్బులు పడ్డాయో అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. పూర్తిగా వందల కోట్ల రూపాయలు శ్రీకాంత్ రెడ్డి నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయనే కోణంలో కూడా పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక వైసీపీ పెద్దల అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ కూడా అయినట్టుగా గుర్తించారు క్లియర్గా. ఇక వైసీపీ ప్రభుత్వ అండదండలతో క్వాడ్స్ అక్రమ రవాణా కూడా, అదేవిధంగా లీజులు కూడా జరిగాయి అన్న విషయం కూడా ఇప్పుడు బయటపడతా ఉంది. పూర్తిగా ప్రభుత్వ భూములు, గనులను కూడా పూర్తిగా ఏ విధంగా గతంలో వీళ్ళు వాళ్ళ వశం చేసేసుకొని దాంట్లో ఉన్నటువంటి అంతా కూడా తవ్వేసి చైనా, ఇతర ప్రాంతాలకు కూడా, ఎందుకంటే క్వాడ్స్ తెల్లరాయి, దీనికి ఆ విదేశాల్లో కూడా మంచి గిరాయికి మంచి ధర పలుకుతుంది. సో దాన్ని ఆ విధంగా అమ్మేసి సొమ్ము చేసుకొని కోట్ల రూపాయలు ఇటు కొల్లగొట్టినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. సో ఇదే అంశానికి సంబంధించి మరేం జరగబోతోంది అంటే పూర్తిగా దీంట్లో వచ్చిన ప్రతి స్కాములో కూడా ఉన్న డబ్బంతా వచ్చిన వీళ్ళకు వచ్చినటువంటి వీళ్ళు దోచుకున్నదంతా కూడా కొంచెం డబ్బు, కొంచెం కాదు చాలా పెద్ద ఎత్తున కూడా తాడేపల్లి ప్యాలెస్కు కప్పం కట్టారు. దాంట్లో అక్కడ కూడా షేర్ ఉంది. షేర్ హోల్డర్ అంతా కూడా ఆ బిగ్ బాస్, ఎవరైతే మనం జనరల్గా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటామో, ఈ క్వాడ్స్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఆయనకు ఆ లీడర్, ఆ బాస్కే డబ్బులు కూడా పోయాయి అనే చర్చ జరుగుతూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు.